మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండీ కొండోజు నరసింహాచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ దిశ చైతన్య యాత్ర కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కొందారం గణేష్ చారి, రాష్ట్ర మనోమయ సంఘం అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి, చిలిప్చెడు ఎస్ఐ నరసింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మలు కొన్ని వందల సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు, గతంలో ఎంతో మంది నాయకులు విశ్వకర్మ పెద్దలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఏనాడు వారి సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ దిశ చైతన్య యాత్ర రాష్ట్ర యువజన అధ్యక్షులు అనంతోజు నాగరాచారి, గంధాల శ్రీనివాసచారి, మేడోజు రామరాచారి, బిచ్కుంద స్వర్ణకార సంఘం అధ్యక్షులు కృష్ణచారి, సుంకోజు రమేష్ చారి, కరుణాకర్చారి, నరేందర్ చారి, సంగమేశ్వర్చారి, శివకుమార్చారి, కమ్మరి కృష్ణయ్యచారి, నిరంజన్ చారి, విరాట్ చారి, గోవింద్ చారితో పాటు గ్రామ ప్రజలు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 5 లక్షల మందితో విశ్వకర్మల తరపున భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టినాం. ఈరోజు అంతారం గ్రామం నుండి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చైతన్య యాత్ర వెళ్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విశ్వకర్మ దిశ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఒక్కొక్క జిల్లాకు 10 రోజులు గ్యాప్ తీసుకొని 33 జిల్లాలు కంప్లీట్ చేస్తాం. వాల్ పోస్టర్లో ఎంతమంది విఐపీల ఫోటోలు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా పాల్గొంటారు. ఒక్కొక్క జిల్లాలో 2-3 పాల్గొంటారు. అందరు విఐపీలు ఒకే దగ్గర పాల్గొంటే వేదిక మొత్తం వాళ్ళకే సరిపోతుంది కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసినాం. దశ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ మనోమయ అంటే కమ్మరి వడ్రంగులందరి తరపు నుంచి నరసింహాచారణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఒకటి అనేటిది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత 2 స్టార్ట్ అవుతుంది, 3 స్టార్ట్ అవుతుంది. అట్లనే పెట్టుకుంటూ పోతే 10 లక్షలు అవుతుంది, 20 లక్షలు అవుతుంది, 1 కోటి అవుతుంది, 2 కోట్లు అవుతుంది, 100 కోట్లు అవుతుంది, 1,00,000 కోట్లు అవుతుంది. అట్లనే ఇవాళ ఈ గ్రామంలో ప్రారంభిస్తున్నప్పుడు మీ యొక్క కార్యక్రమము చివరికి మీరు అనుకున్నటువంటి 5 లక్షల జనాభాతో ఖచ్చితంగా కూడుకున్నటువంటి సభ సక్సెస్ అవుతుంది అన్న 100% అవుతుంది అన్న ఉద్దేశం మీకు తెలియజేస్తూ మీరు మానవధైర్యాన్ని పొందాలి. కానీ జాతి పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. ఇది స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఒక మహత్ కార్యం ప్రారంభించినప్పుడు చిన్నగానే షురు అవుతుంది. ఒక నది ప్రవాహం ఎట్లయితే చినుకు చినుకయి నది అయి సముద్రం అవుతుందో అట్లనే ఇప్పుడు చారి ప్రారంభించిన ఈ చిన్న ప్రయత్నం కాదు, ఇది మహా ప్రయత్నము. కానీ మొదలవడం మాత్రం చిన్నగా అయింది. అయినా తన జాతి మొత్తం వెనుక ఉంది. ఈ జాతి అంతా ఐక్యతతో ఉంది, ఒక్కటే లెక్కలో ఉన్నది. ఒక మంచి కార్యక్రమం ఇది, కని విని ఎరగని పద్ధతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క ఊర్లో కొత్త మంది ఉన్నా కానీ ఆలోచన విధానం మన నరసింహాచారికి రావడం నిజంగా అదృష్టం. ఇది రాష్ట్ర ప్రజలు కూడా దేశ ప్రజలు కూడా ఇది అభినందించదగ్గ విషయం. ఎందుకంటే నిజంగా కార్యక్రమం ముందుకొచ్చి చేసేవాడే గొప్ప.